వెళ్ళిపోతాడు, వాడు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు, పుట్టకూడదు పిల్లలని మనసులో పెట్టుకుంటే ఏమవుతుంది? వాడు చేసింది తప్పు అని నీకు తెలిసింది, కానీ నువ్వేం అనకపోయేసరికి అది ఒప్పు అని మనకి తెలిసిపోయింది. దాన్ని అలానే చేస్తూ చేస్తూ పెరిగి పెద్దవాడయ్యాడు. తర్వాత ఏమైంది? నీ కొంప కొల్లేరైపోయింది, నీ కొంపకు అగ్గి పెట్టేశాడు. ఎవడు? నువ్వు కన్న పిల్లలే. నిన్న అకారణంగా రోడ్డు చేసేసావు. ఆనాడు కొడుకుని ఏడిపించలేక ఈనాడు నువ్వే ఏడుస్తున్నావు. ఆనాడు ఒక దెబ్బ కొడితే కొడుకు ఏడ్చేవాడు, కానీ బుద్ధిలోకి వచ్చేవాడు. ఆనాడు కొట్టక ఏడిపించక ప్రేమకు పోయి ఇవాళ నీవే అధోగతి పాలైపోయావు. ఎందుకు పనికిరాని వాడి అయిపోయావు? అందుకే ఇంటి యజమాని చాలా జాగ్రత్త అని చెప్తుంది మహాభారతం. తర్వాత విదురుడు దుర్యోధన లోకంలో ప్రియమైనటువంటి మాట అన్ని వేళలా ప్రియంగా చెప్పడం కుదరదు. ఒక్కొక్కసారి ప్రియమైన మాట కఠినంగా చెప్పవలసి వస్తుంది. కఠినంగా చెప్పినా అందులో ప్రియమైన మాట ఉన్నది. అది నా అభ్యున్నతి కోసం చెప్పారని గ్రహించగలగడానికి హృదయమందు సంస్కారం ఉండాలి. నీకు ఆ సంస్కారం ఉంటే నేను ఇలా ఎందుకు అన్నాను అని నీకు అర్థమై ఉండేది. నీవు నా మాట ఎందుకు వింటావు? నీవు ఎవరి మాటలు వింటావన్నా దాన్ని బట్టి నీ అభ్యున్నతి నిర్ణయించబడిపోతుంది. నువ్వు నా మాటలు వినవు, నువ్వు ఎవరి మాటలు వింటావో నీ వాడుతున్న ఆట చెబుతుంది. దీని పర్యావసనము ఏమిటన్నది కాలం నిర్ణయిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం సుమా అన్నాడు విదురుడు. అలాగే తండ్రి కూడా మందలిస్తాడు, తల్లి మందలిస్తుంది, కానీ పిల్లవాడు వినడు. ఎవరి మాట వింటాడు పిల్లవాడు? తనను చెడగొట్టే స్నేహితుల మాట వింటాడు తప్ప తల్లిదండ్రుల మాట వినడు. ఎందుకు వినకుండా అయ్యాడు? చిన్నతనంలోనూ మందలింపు చేయకపోవడం వల్ల అయింది. చిన్న పిల్లగా ఉన్నప్పుడే నీవు మందలించలేకపోయావు, నీ పిల్లలకు చెప్పుకోలేకపోయావు. అప్పుడు ప్రేమ వచ్చింది. ఇవాళ వయసు అడ్డొస్తుంది, రేపు నీ రోడ్డు మీద పడిపోవడానికి అడ్డంగా పడిపోతావు. అదే చెబుతుంది మహాభారతం. కాబట్టి జాగ్రత్త. మన పక్కన చేరినవాడు ఎటువంటి వాడు, వాడి గుణములు ఎటువంటివి, వాడి స్వభావం ఎటువంటిది అన్న దాన్ని బట్టి ఎప్పటికైనా మన అభ్యున్నతిని కానీ మన పతనాన్ని కానీ నిర్ణయించబడుతుంది. దుర్యోధనుడు దుశ్శాసుని, కర్ణుని, శకుని ఇలాంటి వాళ్ళను పక్కన చేర్చుకున్నాడు, పక్కన చేరిపోయి అలాంటి వాళ్ళు చెప్పిన మాటలే వింటున్నాడు. విదురుడు చెప్పిన మాట ఒక్కనాడు ఒక్క మారు కూడా వినడు. భీష్ముడు చెప్పిన మాట వినడు, ద్రోణాచార్యులు చెప్పిన మాట వినడు, కృపాచార్యులు చెప్పిన మాట వినడు. విదురుడి కీర్తి తగ్గిందా? వినకపోయిన వాడే నశించాడు కదా. మరి విదురుడు చెప్పాడు, కానీ విదురుడు చెడిపోలేదు కదా. వినని వాడు చెడిపోయాడు దుర్యోధనుడు. చెడు మాట చెప్పిన వాడిది తప్పు కాదు. చెడు మాట ఎవరి పరాకు వాళ్ళ చేతిలో ఉంది. మీరు అభ్యున్నతులకు రావాలంటే మీరు జాగ్రత్త పడాలి. చెడ్డవాడిని తెలిసి కూడా వాడి మాట వినకూడదు, వాడిని పంచన చేర్చుకోకూడదు, వాడిని దగ్గరికి రానివ్వకూడదు. దగ్గరికి రానిస్తే అది మరింత ప్రమాదకరమైపోతుంది. నీవు సర్వనాశనం అవుతావని చెబుతుంది శాస్త్రం. కాబట్టి మనిషి పతనము ఎక్కడ ఉంటుందంటే మనిషి పక్కన చేరే వాళ్ళని బట్టి ఉంటుంది. నీ అభ్యున్నతి ఎక్కడ ఉంటుందంటే నీ పక్కన ఉండే వారి యొక్క స్థితి గతులను బట్టి ఉంటుంది. నీతో స్నేహం చేసే మంచి గుణాలను బట్టి ఉంటుంది. అది జాగ్రత్తగా పట్టుకో. ఎవరిని పడితే వారిని పట్టుకుంటే పక్కన భ్రష్టు పట్టిపోతావు, చెడిపోతావు. కాబట్టి ఆయన అన్నాడు, ఏమంటున్నాడంటే తెలిసి ప్రమాదం తెచ్చుకుంటున్నాడు. ఒకరు చెప్పినా వినలేదు. శారీరకంగా మనిషి పక్కన ఎలా ఉండాలో, ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకోవాలి తప్ప జీవితంలో తెలిసి తీరాలి. లేకపోతే పేరు ప్రమాదాలు వస్తాయి. ఇప్పుడు ధర్మరాజు గారు ఒక్కొక్కటి ఒడ్డుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ముందుకు ఓడిపోతూ ఉన్నాడు. నన్నయ్య గారి ఆంధ్ర మహాభారతం అనుసరించి వ్యసనం బాగా తలకెక్కిన ధర్మరాజు ఎన్నింటిని ఓడిపోతున్నా సరే అందులోంచి బయటకు వద్దామని అనుకుని వాడేవాడు కాదు. కానీ వ్యసనం అనుకున్న లక్షణమే అది. అన్నీ పోతున్నా మరలా దానిలో ఇంకా గెలవగలనని తాపత్రయము నిలబెట్టి ఉంచుతుంది. దానికున్న చెడ్డ బుద్ధి అదే. వ్యాకాటకున్నటువంటి చెడ్డ గుణం అదే. యూతమునకున్నటువంటి చెడ్డ గుణం అదే. ఇప్పుడు ప్యాకాట్ వచ్చింది, అప్పుడు యూతం బాచికలు వచ్చాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండు. అందుకే మనము బయట పడదామన్నా పడలేకపోతుంటావు. వ్యసనం మనకు వశుడైపోయిన వాడు అన్నింటినీ ఓడిపోయి ఇబ్బందుల పాలవుతాడు. కాబట్టి ఆ రకంగా ఆయన ఓడుతూ వస్తున్నాడు ధర్మరాజు గారు, వేస్తూ వస్తున్నాడు శకుని. ఈ రకంగా వేస్తూ ఆ రకంగా ఓడిపోతూ ధర్మరాజు గారు ఇంకా ఎన్నెన్ని ఓడుతాడు, ఇంకా ఎంతెంత ఓడిపోతాడు అన్నది ఆ పరమేశ్వరుడికి తెలియాలి. ఆ ధర్మరాజు కూడా తెలియదు, మనకు కూడా తెలియదు. కాబట్టి రేపు ఏమేమి వండుతాడో అవి తెలుసుకుందాం.